మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి. వాళ్ళ మనసులో ఏమొస్తే చేస్తారు. మోడీ కనీసం అమిత్ షాతో మాట్లాడతాడు, జగన్ ఎవరితో మాట్లాడతాడు ఎవరు చెప్పలేకపోతారు. ఏంటి ఎందుకని మీటింగ్ తీసిపోయారనే మీటింగ్ తీసిపోయారా? ఏది దేన్ని వన్ బై వన్ అడగండి. ఏమంటే జగనే 175 స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క. వేస్తే జగన్ చేస్తారు, లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీల్లో కాదు. క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను. ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతను సర్వేలు ఏమొచ్చిందో నాకు తెలియదు. కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ చెప్తానండి. 1900 మీరు అందులో మీలో సీనియర్స్ ఉండుంటారు. అప్పుడు 94లో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఉన్నావు కదా అప్పుడు? ఆయన ఉన్నాడు, కృష్ణకుమార్ ఉన్నాడు, దివాకర్ ఉన్నాడు, రామనారాయణ ఉన్నాడు. ఓడిపోయానుగా, ఓడిపోయాను. అందులో అనుమానం. ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలా నీ టికెట్ తీసేస్తున్నాం అని. అక్కడ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది 70 మంది ఆ రెడ్లు తగ్గించాలి, మనం 10 అన్నా తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్లో అన్నట్ట. అన్నాడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది. 10లో తగ్గించాలంటే ఏసీ రెడ్డి ఫస్టే తీసేస్తారు. ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్. ఎలాగా మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుందో దాంట్లో చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు. ఆయనకి చెప్పలే. తర్వాత ఆయన గొడవ చేశాడు, నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గాను, ఓడిపోయాడు. మళ్ళా 2004లో నాకన్నా బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర. ఆయన 96లో ఎంపీ చేశాడు, 99లో ఓడిపోయాడు. ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు. ఆయనకి 2004లో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు. ఇస్తే ఆయన ఎలా చేశారు? అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి. ఈవేళ చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే, రవీంద్ర నువ్వు బూరుగుపూడి అసెంబ్లీకి వెళ్ళు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎంపీకి అయితే పోటీ చేస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదు అన్నాడు ఆయన. అంటే అలా కాదు, ఇదిగో బ్లాంక్ ఫారం బూరుగుపూడి నీకు ఇచ్చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు అక్కడికి. ఇదిగో అరుణ్ కుమార్, నా బీఫామ్ కూడా ఆయనే తెచ్చాడు. ఇదిగో అరుణ్ కుమార్ బీఫారము, ఇదిగో బూరుగుపూడి బీఫాము, ఈ రెండు పట్టుకునండి. నీకు బూరుగుపూడిలో నువ్వు రాసుకో, నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు గట్టెక్కడికి వాళ్ళ పేరు రాసి ఇచ్చేసాయి. అరుణ్ కుమార్ నాకు అవసరం, నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను. సోనియా గాంధీ గారు కూడా అతను ఢిల్లీ తీసుకురావాలన్నారు, అందుకని తప్పలేదు. అంటే అతనికి ఏంటో కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు. ఆయన వచ్చిన ఆయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి, మనకి బీఫార్మ్ ఇస్తాను. ఎందుకు నేను సర్లే బూరుగుపూడి వచ్చి అడిగాడు. బూరుగుపూడిలో నన్ను ఏమన్నారు అయినా బూరుగుపూడి వాళ్ళంతా తిరగబడ్డారు. తిరగబడేటికి పట్టుదల వచ్చింది. తిరగబడతారని పెద్ద గొడవ వేళ పట్టుదల వచ్చి ఆయన పేరు రాసుకుని నామినేషన్ వేసాడు, నెగ్గాడు. నేను నెగ్గాను. ఇది పద్ధతి, చేసే పద్ధతి. కేవలం ఆ రోజున రవీంద్ర అక్కర్లేదని వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి? అతను అడుగుతున్నాడు రేపు ఎలాగా సీఎం అవుతాడు. దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రవీంద్ర ఆయన చేసిన బూరుగుపూడి కాన్స్టిట్యున్సీలో చేసిన పనులు ఎవడో ఎక్కడా చేసి ఉండడు. ఏమడిగితే అది ఇచ్చేసేవాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది, మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేశాడు. ఈ పాలిటిక్స్లో గివ్ అండ్ టేక్లో ఉంటుందండి. ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు, ప్రతివాడు ఆడి కోసమే ఉంటాడు. డబ్బు కన్నా కేంద్రం ఎక్కువ ఇస్తుంది జనాభా లెక్కన. ఇక్కడేమో మనం అప్పుడు కుటుంబ నియంత్రణ అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తే మనందరం కూడా దాన్ని ఫాలో అయ్యాం. మన ఫాదర్స్ వాళ్ళు కూడా ఫాలో అయ్యారు, జనాభా తగ్గించారు. సౌత్ పరిస్థితులు నార్త్ కన్నా బాగున్నాయి.
బాగున్నందుకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఇలాగే మిగతా రాష్ట్రాలు కూడా చేసేలాగా. అది జరగట్లేదు. ఈవేళ పార్లమెంట్ కట్టింది చూసుకుంటే రేపు డీలిమిటేషన్ తర్వాత 800 కాక వస్తాయి ఎంపీ సీట్లు. ఇప్పుడు 540 ఉన్నది 800 అవుతుంది. 800లో మన వైపు నుంచి ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఇక్కడి నుంచి ఏమీ పెరగవు సీట్లు, తగ్గుతాయేమో కూడా అనుమానం. నార్త్లో మాత్రం జనాభా లెక్కన విపరీతంగా సీట్లు పెరుగుతాయి. 800లో 200 మనం ఉంటే 600 వాళ్ళు ఉంటారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున్న ఈ పంపకాల్లో కానీ వచ్చిన డబ్బుని, రెవెన్యూని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే చాలా గొడవలు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ఎంపీ ఎవరో అన్నాడు, దీనికి బీజం పడుతుంది ఇలాగే ఉంటే అన్నాడు. అంటే దాని అర్థం మేము దేశంలోంచి వెళ్ళిపోతామని కాదు, అది రాకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అటువంటి ఆలోచన రాకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అది ప్రధానం. ఇక్కడ ఎలా ఉంటుందా మిస్ఇన్ఫర్మేషన్ అంటే, నిన్న చూశాను అకాడమీ ఆఫ్ బిజినెస్ గవర్నమెంట్ అని వరల్డ్ ఎకనామిక్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు అలా స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తుంటారు. వాళ్ళు 2023 అక్టోబర్ నెలలో, అంటే ఇంకా 4 నెలలు అయింది, వాళ్ళు రిలీజ్ చేశారు. చేసిన దానికి ఏం పెట్టారంటే హెడ్డింగ్ స్టేటస్టా అంటే స్టాటిస్టిక్స్ అని హెడ్డింగ్ పెట్టి వాళ్ళు ఏం రాశారు కింద, ఎకానమీ, బిజినెస్, గవర్నమెంటు ఈ మూడిట్లో మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పులు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నదాన్ని తప్పు చెప్పడం, డిస్ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం అక్కడ ఉన్నది వేరు, వీడు చెప్పేది వేరు. అలా ఈ ప్రపంచంలో ఉన్న 146 దేశాల్లోంచి ఇది ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది చూస్తే ఇండియా ఫస్ట్. మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంతే, జనాభాలోనూ ఈ ప్రచారం, పుకార్లు ప్రచారం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడంలోనూ మన దేశం ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది.